సహజంగా తేలు కనిపిస్తే చాలు దాన్ని చంపేదాకా విడిచిపెట్టాం. అది కుడితే నొప్పితో విలవిల్లాడతాం. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. వాటిని చేతితో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకవేళ కుట్టినా కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదని అంటారు. ఇది దేవుని మహిమ అని కూడా చెప్తారు. ఇది కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై వెలిసిన కొండలరాయుడి ఆలయం. ఈ కొండను కొండ్రాయుడి కొండగా పిలుస్తారు. ఇక్కడి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమగా భక్తులు కొలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 3వ సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కొండపై ఏ రాయి కదిపినా కూడా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండపైకి చేరుకున్న భక్తులు మొదట వృశ్చికాల వేట కొనసాగిస్తారు. తేలు దొరికితే చాలు తమ అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. ఇలా చేయటం వల్ల తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకంగా చెబుతారు. కొండపై స్వామి మహిమ కారణంగా పట్టుకున్నా కూడా తేలు కుట్టదని, ఒకవేళ కుట్టినా కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదని చెప్తారు. మహిళలు, చిన్నారులు వీటిని పట్టుకుని చేతి శరీరంపై వేసుకుంటూ విచిత్ర విన్యాసాలు చేసినా కూడా ఇవి ఎటువంటి హాని చేయకపోవడం విశేషంగా చెప్తారు. ఇది స్వామి మహిమని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు.